అమెరికా, ఇజ్రాయెల్ లాంటి సూపర్ పవర్స్ అనబడే దేశాలను నిలువరించి 40 రోజులు యుద్ధం చేసి, చివరికి వాళ్లకు లొంగకుండా వాళ్ళనే తమ దగ్గరికి చర్చలకు తీసుకొనొచ్చే విధంగా 10 అంశాలను వాళ్ళ ముందుంచిన ఇరాన్, యుద్ధంలో వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ తెగువను ప్రపంచం ప్రశంసిస్తోంది. వాళ్ళు పోరాడిన విధానం మీద అన్ని వైపుల నుంచి కూడా హై అండ్ అప్రిసియేషన్స్ దక్కుతూ ఉన్నాయి. ఇదే మామూలు పోరాటం కాదు. అంత సూపర్ పవర్స్ అనబడే దేశాలను చివరికి వాళ్ళే రాజీకి వచ్చేలా చేయడం. అండ్ వెరీ ఫస్ట్ డేనే ఇరాన్ చెప్పింది, యుద్ధం మీరు మొదలెట్టారు, ముగింపు మేమిస్తాము అని. అన్నట్లే ముగింపు ఇరాన్ దగ్గరికే వచ్చి ఆగింది. వాళ్ళు ప్రతిపాదించిన 10 పాయింట్ల మీదనే చర్చలకు అమెరికా ఓకే చెబుతోంది. ఆ 10 పాయింట్లలో సగం నెరవేర్చుకున్నా కూడా ఇరాన్ చాలా చాలా పెద్ద విజయాన్ని సాధించినట్లే. అయితే ఈ క్రమంలో భారతదేశంలో కూడా ఇరాన్ పోరాటం మీద చర్చ జరుగుతోంది. పెద్ద పెద్ద నాయకులు ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తను ఒక ట్వీట్ చేశారు. బహుశా ఇప్పుడు మన నాయకత్వం కూడా దౌర్జన్య పరులను దృఢంగా ఎదుర్కోవాలి. భారతదేశం మన సొంత కాల్పుల విరమణలను, వాణిజ్య ఒప్పందాలను, ఇంధన విధానాలను ప్రకటించాలని మొయిత్రా ఒక ట్వీట్ చేసుకుంటూ అసలైన వెన్నెముక ఉండడం ఏంటో, నిటారుగా శత్రువు ముందు ధైర్యంగా నిలబడడం ఏంటో ఇరాన్ను చూసి నేర్చుకోవాలి అని చెప్పి కూడా ఆమె ట్వీట్ చేశారు. మరికొందరు ప్రముఖులు కూడా చాలా చీప్ డ్రోన్లతోటి ఏ విధంగా దాడులు చేయొచ్చు, ఏ విధంగా కొన్ని అడ్డుకోవచ్చు, ఏ విధంగా శత్రువులకు నష్టం కలిగించవచ్చు అనే అంశాలను కూడా ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశం కూడా డ్రోన్ల అప్గ్రేడ్ కోసం ప్రయత్నాలు అఫీషియల్గానే ప్రారంభించింది. ఇరాన్ ఫైట్ చేసిన విధానంలో డ్రోన్ల ప్రాముఖ్యతను చూసి. అండ్ ఇప్పుడు మహువా మొయిత్రా లాంటి ఎంపీలు సొంత ఆర్థిక విధానాలు, సొంత వాణిజ్య విధానాలు, సొంత ఇంధన విధానాలు, సొంత కాల్పుల విధానాలు అని అంటే, పాకిస్తాన్తో కాల్పుల విరామం అమెరికా చెబితే విన్నామని చెప్పి ట్రంపే చెప్పాడు కదా. దాన్ని ప్రస్తావించుకుంటూ రష్యాతో చమురు కొనాలో వద్దో ట్రంప్ నిర్ణయించారు కదా. సో దాన్ని ప్రస్తావించుకుంటూ వాణిజ్య ఒప్పందం ఎలా ఉండాలో అమెరికానే నిర్ణయిస్తుంది కదా. వీటిని ప్రస్తావించుకుంటూ భారత్ అంటూ కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఇరాన్ యుద్ధం తర్వాత అయినా పాఠాలు నేర్చుకొని మన చరిత్రను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒకరి దగ్గర మీరు లొంగి ఉండక్కర్లేదు. మనం తీసుకునే నిర్ణయాలు చాలా నిటారుగా ఉండాలి, నాయకత్వం కూడా నిటారుగా ఉండాలి అని ఇరాన్ చూపించిన పోరాటం మీద చర్చ సందర్భంగా మన దేశంలో చాలామంది కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు.